వేసవి ప్రారంభం కావడంతో నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ ఆట విడుపు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ ఆటల్లో సుమారు 120 మందికి పైగా పాల్గొన్నారు. నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ నిర్వహించిన ఆటల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. నెదర్లాండ్స్ బ్యాడ్మింటన్ లీగ్, నెదర్లాండ్స్ క్రికెట్ లీగ్లలో ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ నగరాల నుంచి వచ్చిన ఆటగాళ్లు తాము గేమ్స్ ని ఎంతో ఎంజాయ్ చేశామన్నారు. ఈ పోటీలు నెదర్లాండ్స్ లో నివసిస్తున్న తెలుగు వారిలో ఐకమత్యాన్ని పెంచుతాయని ఎన్ఎల్టీసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పోటీల్లో గెలిచిన ఆటగాళ్లకు బహుమతులు అందజేశారు నిర్వాహకులు. First of all, big thank you for everybody whoever is participated. I think we started with maybe we are thinking about 2-3 teams, but it's really great to see so many people turned up for this tournament. I think slowly we are becoming a more mature organization, I must say. అంటే ఏదో ఒక ఈవెంట్ జరుపుతున్నాము, సంక్రాంతి, ఉగాది అయినా ఇంకేమీ లేదా ఒక ఆర్గనైజేషన్ అంటే తెలుగు ఆర్గనైజేషన్ అంటే అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉండేది మాలో. సో దానికి రెస్పాన్స్ గానే ఐ థింక్ ఇటువంటివన్నీ స్టార్ట్ చేసాము. It's really great that everybody is contributing for this initiative. We will be doing more and more such kind of things for the community. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చాము. So we are living together. So we have to be